పూజలు, పండుగలు, శుభకార్యాల్లో చామంతులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల్లో కనువిందు చేసే ఈ పూలు వాటిని పండిస్తున్న రైతుల మోముల్లోనూ సంతోషాలు నింపుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ కర్షకుల ఇంట సిరులు కురిపిస్తున్నాయి. అలా సహజ విధానంలో చామంతి తోటల సాగుతో చక్కని ఫలితాలు అందుకుంటున్నారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు శివరామకృష్ణ. ఆహార, వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాలు చవిచూసిన రైతు ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో చామంతుల్ని వికసింపజేస్తూ మంచి లాభాలు గడిస్తున్నారు. చామంతి విరులు సాగుదారులకు సిరులు కురిపిస్తున్నాయి. నాణ్యమైన దిగుబడులు, ఆశాజనకమైన ధరలతో లాభాల పూలు పోయిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన రైతు శివరామకృష్ణ. చినవోగిరాల వద్ద ఎకరా కౌలు పొలంలో రంగురంగుల చామంతులు పోయిస్తున్నారు. గతంలో ఆహార, వాణిజ్య పంటలు సాగు చేసి నష్టాలు చవిచూసిన శివరామకృష్ణ ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో చామంతుల సాగులో దూసుకుపోతున్నారు. సహజ విధానంలో విరులు పండిస్తూ ఆదాయ సువాసనలు ఆస్వాదిస్తున్నారు. ఫస్ట్లో తమలపాకు తోటలు అవి చేసేవాళ్ళం అండి. తుఫాన్లు కానీ ప్రకృతి రీత్యా ఏదైనా విపరీతాలు వస్తే ఈ రోజు లక్షాధికారులు రేపు భిక్షాధికారులు అయినట్టుగా సడన్గా ఒక్క రోజులతోనే ఆర్థిక బాధల్లో పడిపోయేవాళ్ళం. అట్లా చానాళ్ళు వ్యవసాయం చేసిన తర్వాత ఆ నష్టాలు భరించలేక కడియం వెళ్ళి అక్కడ నుంచి అంట్లు తేవడం జరిగిందండి. జూన్ నుంచి జూలై మధ్యలో ఆ టైంలో నాటుకుంటే ఇవి చక్కగా నేలకు అంటుకుంటే వర్షం అది కంఫర్టబుల్గా ఉంటుంది. వాటికి అన్ని సదుపాయాలు మన వర్మీ కంపోస్ట్ కానీ బయో కంపోస్ట్ మన కేసీపీ వాళ్ళు ఇచ్చారండి. మనకి పేడ ఎరువు కాంప్లెక్స్ 10-26 14-35 అట్లా మంచి మందులే మంచి ఎరువులే వాడానండి దీనికి. అంటే ఈ ఏడు కొద్దిగా డౌన్ గానే ఉంది, కానీ నాకు రోడ్డు బేస్ ఉంది, రోడ్డు పక్కనే పోవాలన్నా అంతా చుట్టుపక్కలలో అందుబాటులో ఉంది. విజయవాడ వెళ్ళి తెచ్చుకోవాల్సిన శ్రమ తగ్గిందని చెప్పి ఇక్కడే తీసుకుంటున్నారు. మనం 100-120 చేసి ఇక్కడే ఇచ్చేస్తున్నాము. మాకైతే గిట్టుబాటుగానే ఉంది. అంటే టోటల్గా ఈ సంవత్సరం వచ్చి కొద్దిగా నష్టపరుస్తున్నా మాకు పర్వాలేదు. మార్కెట్లో గిరాకీ ఉండే పంటను పండిస్తే లాభాలకు తిరుగుండదని నిరూపిస్తున్నారు రైతు శివరామకృష్ణ. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించే విరుల సాగును ప్రారంభించి చక్కని రాబడి పొందుతున్నారు. వ్యాపారులు నేరుగా తోట వద్దకే వచ్చి పూలు కొనుగోలు చేయడం ద్వారా రవాణా తదితర ఖర్చులు కలిసి వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయ్యప్పల దీక్షాకాలం, సంక్రాంతి పండుగ రోజులు కావటం వల్ల చామంతులకు గిరాకీ పెరిగిందని సంతోషంగా చెబుతున్నారు. ఇలాంటి పంటలు ఏదైనా డ్రిప్ ద్వారా కానీ మల్చింగ్ ఇలాంటి సిస్టమ్తో చేస్తేనే సక్సెస్ అవుతామండి. మామూలుగా ఇట్లా బోధులతో నీళ్లు పెట్టి అట్లా చేస్తే ఈ పంటలు అసలు చేయలేమండి. వర్షం వస్తే మాత్రం డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ ఇవన్నీ తట్టుకోవాలంటే బిందు సేజ్ కరెక్ట్ అవుతుంది. ఇది దాన్ని మల్చింగ్ పెట్టుకోవాలి. ఇవన్నీ చేయాలంటే మనం ఓన్ గా ఖర్చు కాకుండా గవర్నమెంట్ సబ్సిడీలు ఉపయోగించుకోవాలంటే హార్టికల్చర్ లో మనం కౌలుదారు కింద రిజిస్టర్ అయి ఉండాలి. ఎకరానికి దగ్గర సుమారు 2 లక్షలు దాటిందండి. ఇప్పుడు పూల దాని మీద ఈ ఆదాయం వస్తూ ఉంటుంది. మనం దాని మీద ఏదైనా పిండిలు వేసుకున్నా ఏది చేసుకున్నా కూలి ఖర్చులు కూడా కలిసి వస్తూ ఉంటాయి. అట్లాగా మేము మా కుటుంబ సభ్యులే కోసుకుంటూ ఉంటాం. అయితే బయట వాళ్ళు అంటే బయటకు వస్తా కోత కూలి అది కాస్త ఎక్కువ అవుతుంది. అందుకని మేము సొంతంగానే చేసుకుంటాం. అంటే ఎట్లా తేనె పరిశ్రమ ఉంది మాకు, అది చూసుకుంటానే ఇది ఖాళీ టైంలో ఇట్లా వస్తూ ఉంటాం. మిగతా టైంలో ఏమైనా అవసరం అయితే బయట వ్యక్తులను పెట్టుకుంటాం. టోటల్ గా రోడ్డు పక్కనే కాబట్టి మాకేం రిస్క్ లేదండి. మామూలుగా వ్యాపారస్తులు కానీ మామూలుగా అయ్యప్ప స్వాములు కానీ వాళ్ళే చేను దగ్గరికి వచ్చి కొనుక్కుని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు సుమారు ఒక 80,000 దాకా మనకు వచ్చిందండి. ఇంకా 2 నెలలు ఉంటుంది. ఇది సుమారు కుడియడంగా వచ్చిన ఒక 1,00,000 నాకు వస్తుంది అనుకుంటున్నాను నేను. మొదటి నుంచి శివరామకృష్ణది వ్యవసాయ కుటుంబం కావడంతో ఇంటిల్లిపాది సాగులో తోడ్పాటునందిస్తున్నారు. చామంతి సాగును నిత్యం 2-3 వ్యక్తులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కూలీల అవసరం లేకుండా పూలు కోయటం, తరలించటం, ఎరువులు వేయడం వంటి పనులు చేస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అయితే ఇది వరకు ఆగు తోటలు చేసుకునేవాళ్ళండి. ఏం కలిసి రాక ఇలా పూల తోటలు వేసుకుని ఏమైనా కలిసి వస్తాయని చేసామండి. అయితే ఇవి బాగానే ఉందండి. ఇప్పుడు ఇది పంట ఇవి బాగానే ఉంది. బాగానే కొనుక్కెళ్తున్నారు. పొద్దుట మేము 6 వచ్చేస్తామండి. మా పిల్లలు మేము కోస్తామండి. పువ్వులు అవి కోసి అమ్ముకుంటామండి. తోట వేసి 2 నెలలు అవుతుందండి. బాగానే ఉందండి ఆదాయం. మామూలు పంటల కన్నా ఇది చాలా నయమండి. చాలా బాగానే పనిచేస్తుందండి. బాగానే ఉన్నాయి. మేము చేసుకుంటామండి. పిల్లలు మేము చేసుకుంటున్నామండి. పెద్దగా ఏమి ఖర్చు పెద్ద అవ్వట్లేదులేండి. ఎక్కువ ఇక్కడ అమ్ముతున్నారండి. చేను దగ్గరకే వచ్చి తీసుకెళ్తున్నారండి. బాగుంటున్నాయి పువ్వులేనండి. ఇక్కడికే వచ్చి తీసుకెళ్తున్నారండి. వ్యవసాయ నష్టం కాదంటే ఒక చిన్న చూపు చూస్తున్నారు వ్యవసాయాన్ని. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి తెలియట్లేదు, దాని వాల్యూ ఎవరికి తెలియట్లేదు. జాబ్ చేస్తానే తోటలోకి వస్తూ ఉంటాం, చేస్తూ ఉంటాం, హెల్ప్ చేస్తూ ఉంటాం. వ్యవసాయం చేయడానికి రెడీగా ఉన్నాం మేము కూడా.
చదువుకున్నా కానీ భూమి మీద నమ్మకం ఎక్కువ. అంటే మనకు అదే కదా ఫుడ్ ఏదైనా సరే మనకి. లాస్ట్ టైం ఆగు తోటలు, తమలపాకు తోటలు అన్నీ వేసారు. అవి ఏం పని చేయ ఏరు వచ్చేసి అవి మునిగిపోతూ ఉంటాయి, గాలి వచ్చినా అవి పడిపోతూ ఉంటాయి. క్యాబేజీ వేసారు, క్యాబేజీ మీద కూడా ఏం లేదు. ఇక ఆలోచించి వేరే విధంగా పూల తోట వేసారు. చామంతి తోట జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం రైతుకు మరింత కలిసి వచ్చింది. వ్యాపారులతో సహా దారి వెంట వెళ్లేవారు తోట వద్దకు వచ్చి పూలు కొనుగోలు చేస్తున్నారు. అందుబాటు ధరల్లో తాజా పూలు లభిస్తున్నాయని వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక మాసంలో పూజ చేసుకోవడానికి భవానీ దీక్ష పరులకి, అయ్యప్ప స్వామి దీక్ష పరులకి, శివ దీక్ష పరులకి బాగా అనుకూలంగా ఉంది ఈ తోట. ఈ పూల తోట వేసి రకరకాల పూల తోటలు వేసి స్వామి మాకు చాలా మేలు చేశాడు ఈ స్వామి. సివిల్ స్వాములు కూడా పూజ చేసుకోవడానికి కేజీ కాదు స్వామి, 20 కేజీలు 30 కేజీలు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు ఇక్కడ. లేకపోతే మేము ఉయ్యూరు గాని లేదంటే విజయవాడ గాని చుట్టుపక్కల ఎంతో దూరం వెళ్లాల్సి ఉంటుంది. మాకు ఫ్రెష్ పూలు అసలు దొరకవు స్వామి. నొక్కుడు బడి లారీల మీద గాని ఆటోల మీద గాని నొక్కుడు బడి వస్తాయి. ఇక్కడైతే మేము ₹1 తక్కువకి ఫ్రెష్ పువ్వు కొనుక్కొని వెళ్తున్నాం స్వామి. 4 రకాల పూలు పండిస్తున్నారు స్వామి. 4 కూడా బాగా మందంగా విచ్చుకొని ఉంటున్నాయి పూలు, చాలా బాగుంటాయి స్వామి. భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లోనూ పూల సాగు శివరామకృష్ణకు ఆశాజనకంగా మారింది. కష్టాలకు కుంగిపోయి సాగుకు దూరం కాకుండా సిరుల విరులు పూయిస్తూ రైతు తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు.